హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా పెట్టాను అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు హిట్లర్ అంటే ఎవరో తెలియక ఆయన మాట అన్నారా, లేక హైడ్రాని నాజీలు యూదుల యుద్ధంగా చూపించాలి అనుకుంటున్నాడా? అసలు హిట్లర్ ప్రస్తావన ఎందుకు? అంటే బహుశా అతను నేను కఠినంగా ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగాను కూడా అవకాశం ఇవ్వను, క్షమించను అనే రీతిలో ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ఎత్తుకున్నాడు. ఉద్దేశం ఏంటో, లక్ష్యం ఏంటి అంటే చాలా కఠినంగా ఉంటానని. కానీ ఎప్పుడు కూడా ఉపమానం ఎంచుకునేటప్పుడు నీ లక్ష్యానికి భిన్నమైన ఉపమానాన్ని ఎంచుకోకూడదు. లక్ష్యం ఏంటి? ఒక మంచి లక్ష్యం కొరకు హైడ్రా పెట్టానని చెప్పారు. ఒక వాటర్ బాడీ చెరువుల్ని, కుంటల్ని, పార్కుల్ని వీటిని ఆక్రమించుకొని కబ్జాదారుల పైన ఒక మరణ శాసనంగా హైడ్రా ఉంటుంది అని లక్ష్యం అది. సో ఆ లక్ష్యానికి ఎంచుకునేటప్పుడు ఇది ఒక మంచి లక్ష్యం అయినప్పుడు ఉపమానం కూడా మంచిదే ఉండాలి. ఉదాహరణ ఇలస్ట్రేషన్, దానికి ఒక రాంగ్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏదో పరశురాముని గండ్రగొడ్డల్లాగా నా హైడ్రా ఉంటుంది అంటే అదొక రకంగా ఉండేది. అది హైడ్రా కాదు, గండ్రా అని పెట్టి ఇది గండ్రా అంటే పరశురాముని గండ్రగొడ్డలు నాకు ఇన్స్పిరేషన్ అంటే అయ్యేది. ఎందుకంటే పరశురాముడు దుష్ట శిక్షణ కొరకు ప్రపంచమంతా ఒక అవతార పురుషుడిగా ధర్మ పరిరక్షణార్థ కోసం మా ప్రజాకంటక పాలకుల్ని పైన యుద్ధాలు చేశాడు. ఇది అలా కాదు కదా. హిట్లర్ అమాయకుల్ని ఊచకోత కోశాడు. మారణ హోమానికి ప్రతీక హిట్లర్. సో హిట్లర్ ఈజ్ నాట్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ గుడ్ థింగ్స్. అందులో హిట్లర్ పర్సనల్ రైట్ టు అసాసినేట్ అంటే ఎవరినైనా అంతం చేసి హత్య కావించేటువంటి ఒక హంతక దళానికి ఉన్న పేరుగా దాన్ని చూపెట్టడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే దానివల్ల విమర్శలు ఎదుర్కొన్నాం. చూడండి, మీరు హిట్లర్ అసాసినేట్ చేసినట్లే మీరు పేదల ఇల్లు కూలుస్తున్నారు, పేదల పాలిట మరణ శాసనంగా మారుతున్నాడు అని ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు చెబుతున్న దానికి ఒక బలాన్ని చేకూర్చే రీతిలో ఎగ్జాంపుల్ ఇచ్చారు. అందువల్ల నాయకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తాము ఏమి చెప్తున్నామన్నది కాదు, అది జనంలోకి ఎలా పోతుంది, సమాజంలోకి ఏ సందేశాన్ని సంకేతాన్ని ఇస్తుందో స్పష్టత ఉండాలి. అందువల్ల హిస్టరీలో రైట్ పీపుల్ ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలి, రాంగ్ పీపుల్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి.